నైట్ ఒకటి కొంచెం గట్టిగా నైట్ ఒకటి తీసుకుంటే అందుకని మేడం అక్కడ బాగా తీసుకుంటాను లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ కూడా తయారైపోతుంది. రాలేదు ఇప్పుడు ఎంత నువ్వు ఎట్రా రండి సార్. మళ్ళీ వస్తాను తప్పకుండా వస్తాము. నాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. కొంచెం ముందుగా రిక్వెస్ట్ కూడా ఇంకా చేస్తాను. ఇప్పుడు ఎంసీసీ ఉంది కాబట్టి ఇంకా చేయండి. పద ఎవడు సౌండ్ పెట్టకపోతే దూరపడుతున్నారు అంటారు. అక్కడ దాని పైన సముద్ర భాగానికి అంత పెద్ద కొండ మీద కూడా ఈ రోజు కూడా నీళ్ళే ఉంటాయి. ఇంకా మే నెలలో కూడా నీళ్ళే ఉంటాయి మేడం. దాని కింద ఏనుగుల బావి. అప్పుడు మా తాతలు 7 మంచాల నులక వేసినా అక్కడ లోపల వేసినా కానీ దాని దరి అందదు అని చెప్పేసి అప్పుడు మనకు చెప్పిన ఇప్పుడు కన్నన్ సార్ ఏమన్నాడంటే ఉపాధి హామీ కింద దీని అంతా మొత్తం క్లీన్ చేసి ఉంటే ఇక్కడికి వెళ్ళి వాటర్ అంతా మనకు ఉపయోగపడుతుంది కదా అంటే వీళ్ళంతా భయపడ్డారు. నేనేమన్నానంటే మా పూజారులు ఉన్నారు కదా వాళ్ళతో అక్కడ పూజ చేసుకొని మేము అది మేమే తీస్తాం సార్ అని చెప్పి అనుకున్నాం. కానీ అది సాధ్యం కాదు మేడం. ఇక ముఖ్యంగా మనకు అన్నీ మనకు దాదాపుగా మనం ఇచ్చిన పనులో కొంచెం అటు ఇటు అయినా మేము చేతులకెళ్ళని పెట్టుకొని చేసుకుంటున్నాం మేడం. ఈ గుట్ట ఇట్లా ఎక్కడానికి భక్తులు బోనాలతోటి ఇట్లా అని వెళ్ళడం జరుగుతుంది మేడం. ఎందుకంటే ఇట్లాంటి రాళ్ళు ఉన్నాయి మేడం, అవి కాళ్ళకు బాగా గుచ్చుకుంటాయి మేడం. మేము నేను కలెక్టర్ ఇదే ప్లేస్లో అడిగితే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడిండ్రు. ఇది అయినాక కొంచెం సిమెంట్ తోటి ఇలా చేసేసి కొంచెం అక్కడక్కడ మెట్లాగా చేద్దాం, లెవెల్ చేసి చేద్దామని చెప్పన్నారు మేడం. మీరు ఒకసారి మాట్లాడితే చేయండి మేడం. మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దాం మేడం, ఎందుకంటే చూడాలి మేడం. ఎందుకంటే రేపు మళ్ళీ అవునండి కొబ్బరికాయ బాబు వెళ్దాం.